తెలంగాణలో రేపటి నుంచి బడులు ఓపెన్ కాబోతున్నాయి. ఆనందంగా పిల్లలను స్కూలుకు పంపాల్సిన పేరెంట్స్ ఇంట్లో గోడకు వేలాడుతున్న క్యాలెండర్ చూసి షాక్ అవుతున్నారు. కారణం అమావాస్య అవడమే. అమావాస్య రోజున పిల్లల చదువుల పండుగను ఎలా ప్రారంభిస్తారు? ఇది విద్యాశాఖ చేసిన పొరపాట లేక కావాలనే డేట్ ఫిక్స్ చేశారా? దీనిపై బ్రాహ్మణ సమాజం ఏముంటుంది? తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతున్న అనుమానాలేంటి? అసలు అమావాస్య రోజు బడులు తెరిస్తే ఏమవుతుంది? తెలంగాణ వ్యాప్తంగా విద్యా సంస్థలు పునఃప్రారంభానికి ముస్తాబయ్యాయి. సోమవారం బడులు తెరుచుకోనున్నాయి. సుదీర్ఘమైన వేసవి సెలవుల తరువాత పిల్లలు మళ్లీ స్కూల్ బాట పట్టబోతున్నారు. విద్యాశాఖ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే ఈ స్టార్టింగ్ రోజే ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేపింది. జూన్ 15వ తేదీన అమావాస్య రావడమే ఇందుకు కారణం. హిందూ సాంప్రదాయాల ప్రకారం అమావాస్యను శూన్యతిథిగా భావిస్తారు. ఎలాంటి కొత్త పనులనైనా శుభకార్యాలైనా అమావాస్య రోజు ప్రారంభించరు. అలాంటిది కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు పునాది పడే విద్యా సంవత్సరాన్ని అమావాస్య రోజే ఎలా ప్రారంభిస్తారంటూ సరికొత్త వివాదం రాజుకుంటోంది. మరోవైపు ఈ తిథి ప్రభావంపై తల్లిదండ్రుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. చదువుల తల్లి సరస్వతీదేవి ఆలయాల్లో కూడా అమావాస్య రోజు అక్షరాభ్యాసాలు చెయ్యరని, అలాంటిది మొదటి రోజే పిల్లల్ని స్కూలుకు పంపాలా వద్దా అని కొందరు తలలు పట్టుకుంటున్నారు. మొదటి రోజు క్లాసులు మిస్ అయితే వెనుకబడిపోతారేమో అన్న భయం ఒకవైపు, అమావాస్య రోజు పంపితే ఏమైనా అరిష్టమా అన్న సెంటిమెంట్ మరొక వైపు పేరెంట్స్ ను వెంటాడుతోంది. ప్రభుత్వానికి క్యాలెండర్లు తిథులు చూసే అలవాటు లేదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొందరు తల్లిదండ్రులు. ఒక అమావాస్యని మనము కొద్దిగా కీడు దినంగా భావిస్తూ ఉంటాము హిందూ సాంప్రదాయం ప్రకారము. అదేవిధంగా ఈ చిన్నారి బాలబాలికల యొక్క భవిష్యత్తు ఏదైతే ఉందో, స్కూల్కు సంవత్సరం మొత్తం పొడుగునా స్కూల్కి పోవాల్సి ఉంటుంది. ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి లేకపోతే అమావాస్య రోజు స్కూల్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ యొక్క దినాన్ని సోమవారము అమావాస్య రోజు కాకుండా ఒకరోజు ముందో లేదంటే ఒకరోజు వెనుకకో పెడితే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. మరి అమావాస్య రోజు విద్యా సంస్థలు తెరవడంపై శాస్త్రం ఏం చెబుతోంది? బ్రాహ్మణ సంఘాలు, జ్యోతిష్య పండితుల అభిప్రాయం ఏంటి? సాధారణంగా అమావాస్య రోజు కొత్త వ్యాపారాలు, పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు లాంటి లౌకిక కార్యాలకు పనికిరాదని పండితులు చెబుతున్నారు. కానీ విద్యార్జనకు అమావాస్యకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. గురుకులాలు ప్రాచీన కాలంలో కూడా అమావాస్య రోజుల్లో అధ్యయనం ఆగేది కాదని, కేవలం అష్టమి తిథుల్లోనే సెలవు ఉండేదని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు, అమావాస్య ముగిసిన తరువాత వచ్చే పాడ్యమి రోజే అసలైన కొత్త వెలుగులొస్తాయి కాబట్టి తల్లిదండ్రులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని కొందరు సిద్ధాంతులు సూచిస్తున్నారు. ఆ పాత విద్యార్థులకు ఆల్రెడీ వాళ్ళు విద్యను అభ్యసిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏమంత దోషం ఉండదు. 10 గంటల తర్వాత విద్యను బోధించడము ప్రారంభిస్తే ఆ యొక్క విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ చాలా ఆనందంగా ఉంటుంది. ఏది ఏమైనా సెంటిమెంట్లు, అనుమానాల నడుమ సోమవారం నుంచి తెలంగాణలో బడిగంట మోగబోతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.